లా అండ్ ఆర్డర్ చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. టీవీలో, పేపర్‌లో చెప్పుకోవడానికి. ఇప్పుడు 10 రోజులయింది తునిలో ఒక అమ్మాయి చిన్న బాలిక మిస్ అయ్యి. హ్మ్. లా అండ్ ఆర్డర్ ఎంత బాగుంటే 10 రోజుల్లో కూడా కనిపెట్టలేకపోయారు. 23 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో హ్మ్. 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటివరకు శవం దొరకల. 23 నెలలయింది. మనం భూప్రపంచంలోనే ఉన్నాంగా. ఏఐ యుగం, క్వాంటమ్ టెక్నాలజీ మనం రోజు సొల్లు కబుర్లు వాగుతూనే ఉన్నాంగా. మరి 23 నెలలైనా శవం ఎందుకు దొరకలా? లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉందని మనం చెప్పటం అట్లా. కేంద్ర ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో మొన్న హోంశాఖ ఇచ్చిన నివేదిక చూస్తే 36వ ర్యాంక్ వచ్చింది మనకి. అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యంత దారుణంగా లాస్ట్ ర్యాంక్ పడిపోయాం మనం. శాంతి భద్రతలు అంత దారుణంగా ఉన్నాయని చెప్పి. నడి రోడ్డు మీద రషీద్ హత్య, నంద్యాలలో పోలీసుల సమక్షంలోనే సుబ్బారాయుడు హత్య, ఇలాంటివి చెప్పుకుంటా పోతే తెలుగుదేశం పార్టీ నాయకులే 52 కత్తిపోట్లు పొడిచారు వీరయ్య చౌదరి అని చెప్పి, ఏదైతే ప్రకాశం జిల్లాలో. సో మరి లా అండ్ ఆర్డర్ ఎంత బ్రహ్మాండంగా ఉంటే 52 కత్తిపోట్లు పొడిచారు. తెలుగుదేశం వాళ్ళే నరికి చంపుకొని మళ్ళీ ఉల్టా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. లా అండ్ ఆర్డర్ చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టే కదా. ఇప్పుడు నిన్న ఒక తల్లి కోర్టుకి వెళ్ళింది. విజయవాడలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక యువకుడి తల్లి. ఏదో నా కొడుకుని డైరెక్ట్గా చంపేసి బూడిద కూడా ఎక్కడుందో చెప్పట్లేదు, శవం అడిగి నా ఇవ్వట్లేదు అని చెప్పి హెబియస్ కార్పస్ ఇట్టేసింది హైకోర్టులో. మరి మన లా అండ్ ఆర్డర్ ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి. ఇది 40 రోజులు అవుతుంది దాదాపుగా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే టైము ఈరోజు జూన్ 17 మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. సో ఇది జరిగిన ఇన్సిడెంట్ మే 9 అనుకుంటా. మే 9వ తారీఖు. అంటే దాదాపుగా 40 రోజులు అవుతుంటే ఒక యువకుడిని పోలీస్ స్టేషన్లోనే లాకప్ డెత్ చేసి చంపేసి వాళ్ళే దహన సంస్కారాలు చేసి కనీసం బూడిద కూడా ఇవ్వట్లా. మరి లా అండ్ ఆర్డర్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నట్టు ఎంతకంటే గొప్పగా ఏడన్నా ఉంటుందా? మీకు హిట్లరు, కిము మీకు తెలుసు కదా. వాళ్ళ దగ్గర ఇంకా చాలా బెటరు. కనీసం వాళ్ళు చంపేసి శవాన్ని ఎత్తుకెళ్ళమని చెబుతారు. ఇక్కడ శవాన్ని కూడా ఇవ్వటల్లా. మరి లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉందని అసలు చెప్పే వాళ్ళకి సిగ్గెట్టలేదు, నాకు అర్థం కాల.